వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 23 నుండి 26 గల దేవుని పరిశుద్ధ వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు వారసులని ఇక్కడ పేతురు యోహాను సెలవిస్తున్నారు. ప్రియులారా, దేవునికి ఎవరు వారసులు? ఆశీర్వాదమునకు వారసులని ఈరోజు వాగ్దాన సందేశం ప్రభు ఇస్తున్నారు. ఎవరు ఆశీర్వాదమునకు వారసులు అనంటే, ఎవరు దేవుని మాట వింటారో, ఎవరు దేవుని మాట చొప్పున జీవిస్తారో వారే దేవుని వారసులు. ఎవరు దేవుని సేవలో పాలు పంపులు పొందుతారో వారే దేవుని వారసులు. ఎవరు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువును ఆరాధన చేస్తారో వారే దేవుని వారసులని ఆయన వాక్యం సెలవిస్తున్నారు. మొదటిగా అబ్రహాము దేవుని నమ్మిండు, ఆయన మాట చొప్పున జీవించిండు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు, 5 వచనాల తర్వాత చదువుకోండి ప్రియులారా. అది అతనికి నీతిగా ఎంచబడింది. అతని ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడింది. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటాడు. నీవే ఆశీర్వదించబడకపోతే, నీవే దేవుని వారసుడు కాకపోతే ఇంకెవరు ఆశీర్వదించబడతారు? నీ జీవితంలో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా జీవిస్తే అపొస్తలుల కార్యం 3:23 ప్రకారం శాపగ్రస్తులు అవుతారని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు చూస్తే ఇక్కడ ఒక కుంటివాడు స్వస్థత నొందిన తర్వాత, పుట్టుకతో కుంటివాడు ఆశీర్వదించబడిన తర్వాత పేతురు యోహాను చెప్తున్న ఈ మాటలు, మీరు ఆశీర్వాదమునకు వారసు. మీరు ఆశీర్వాదమునకు వారసులు కావాలంటే దేవుని మాట వినండి, ఆయన సన్నిధికి రండి, ఆరాధన చేయండి, ఆయన మాట చొప్పున జీవించండి. ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించును గాక, ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.